ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా ఆసక్తితో వాక్యాన్ని మనం అంగీకరిస్తే ఇక్కడ ఉండాల్సింది గొప్ప సేవకుడు కాదు, ఇక్కడ ఉండాల్సింది పెద్ద సంఘం కాదు, ఇక్కడ ఉండాల్సింది ఒక టాలెంటెడ్ పర్సన్ కాదు, ఇక్కడ ఒక సాధారణమైన మనిషి దేవుని మాటలు చెప్పిన మీలో అంగీకరించాలన్న తాపత్రయం ఉంటే భక్తి కలిగినటువంటి మిమ్మల్ని దేవుడు ఘనంగా నిలబెడతాడు. ఇక్కడికి ఒకసారి రావని చెప్తారా? హల్లెలూయా. భక్తి గల బెరియా సంఘం ఎందుకు ఘనత కలిగినటువంటి సంఘంగా ఏర్పాటు చేయబడ్డదని అంటే, ఎందుకు ఆ కీర్తి పొందింది అని అంటే, ఆ సంఘము ఆ పట్టణము పిరమిడదని బిడ్డలారా, కారణం ఏంటో తెలుసా? వారు విన్న వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించారు. ఇక్కడికి ఒకసారి రావని చెప్తారా? హల్లెలూయా. వినడం మాత్రమే కాదు, అంగీకరించాలి. అది నా కొరకే. మీరు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు? నన్ను బలపరచబోతాడు, ఆయన నన్ను నిలబెడతాడు, ఆయన నాకు సహాయంగా మాట్లాడతాడు, నా భవిష్యత్తును గురించిన విషయాలు తెలియజేస్తాడు అనేటువంటి సిద్ధపాటుతో మనం వచ్చినప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. ఇక్కడికి రామని చెప్తారా? హల్లెలూయా.